హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సోదరులకు నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నోటీసులో మీ పెన్షన్ రద్దు చేస్తున్నాం, అలాగే మీ పెన్షన్ 6,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు కన్వర్ట్ చేస్తున్నాం, అదేవిధంగా మీ హెల్త్ పెన్షన్ 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు కన్వర్ట్ చేస్తున్నాం, అలాగే మీ పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తున్నాం. ఇలాంటి కారణాలతో ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దివ్యాంగుల సోదరులు ఈ నోటీసులు తీసుకున్న తర్వాత మేము అర్హులం అని మీరు భావించినట్లయితే మీరు అప్పీల్కి వెళ్ళాలి. మరి గతంలో అప్పీల్కి సంబంధించి మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని మార్చేశారు. జస్ట్ ఒక లెటర్, రిక్వెస్ట్ లెటర్, అదే రూరల్ అయితే ఎంపీడీఓ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి, అదేవిధంగా అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వాలి. జస్ట్ ఒక లెటర్తో మీరు అప్పీల్ చేసుకోవచ్చు. మీరు అర్హులైతే మీ పెన్షన్ మొత్తం 2 నెలలు కలిపి 6, 6, 12,000 అంటే ఇప్పుడు ఇచ్చిన నోటీస్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇస్తున్న నోటీసు ఆ నోటీసులో సెప్టెంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దట్స్ వై ఇక్కడ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు సెప్టెంబర్ 1న రాదు. తద్వారా మీరు చేయాల్సింది ఏంటి, మీరు అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళి మీరు అర్హులని మీరు తేలినట్లయితే మీకు సెప్టెంబర్లో ఇవ్వాల్సిన 6,000, అక్టోబర్లో ఇవ్వాల్సిన 6,000, 6, 6, 12,000 మీ చేతికి వస్తాయి. సో A to Z డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో దయచేసి లైక్ చేయండి. దివ్యాంగ సోదరులకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో. సో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ స్క్రీన్ మీద చూపించిన లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ మీరు చెప్తున్నాను కదండి, రూరల్ అయితే ఎంపీడీఓ గారికి ఇవ్వాలి, అదే అర్బన్ అయితే మనకి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వాలి. సో ఈ లెటర్తో పాటు మీకు ఆల్రెడీ మీకు సచివాలయాల్లో కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తే ఓకే, కొత్తది ఇవ్వకపోతే అవసరం లేదు. ఓకే, మీ దగ్గర పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే అదేవిధంగా సచివాలయంలో ఇచ్చిన నోటీస్ ఉంటుంది, అలాగే మీ ఆధార్ జిరాక్స్, ఇది అప్లికేషన్కి అటాచ్ చేసి ఎంపీడీఓ గారికి రూరల్లో, అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వండి. ఓకే, సో లెటరు ఇది మీరు సంతకం పెట్టిస్తే వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. ఓకేనండి, ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, పెన్షన్ నెంబర్ ఉంటుంది, రీఅసెస్మెంట్ తేదీ అంటే మీరు గతంలో అదే హాస్పిటల్కి ఇప్పుడు టైంలో వెళ్ళారు కదా, అక్కడ రీఅసెస్మెంట్ డేట్ వేసుకుంటారు. అదేవిధంగా లాస్ట్ టైం పూర్వపు డిజేబిలిటీ ఎంత ఉంది, ప్రజెంట్ డిజేబిలిటీ ఎంత ఉంది. సో ప్రజెంట్ డిజేబిలిటీ ఆల్రెడీ మీరు ఎప్పుడైతే అప్పీల్ చేస్తున్నారో అక్కడ మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో, అలాగే ఎంపీడీ గారి లాగిన్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో కొత్త సదరం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. అంటే కొత్తగా వచ్చిన పర్సంటేజ్ మీకు తెలియకపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎంపీడీ గారి లాగిన్లో చూపిస్తుంది. క్లియర్. సో ఇక్కడ సంతకం పెట్టేసి నేను చెప్పిన అప్పీల్ లేక నోటీసు సదరం, పాత సదరం, ఆధార్ సరిపోతుంది. ఓకే, కొత్త సదరం ఇక్కడ అవసరం లేదు. ఉంటే ఓకే, లేకపోతే అవసరం లేదు. ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో ఏంటి ముందుకు మీరు చేయాల్సింది ఏంటి, అప్పీల్ అర్జీ చెప్పాను కదా, లెటర్. ఆ లెటర్ మీకు చూపించాను. ఆ లెటరు మన యొక్క అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో ఆ లెటర్ పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ముందుకు మీరు చేయాల్సింది ఆ లెటర్ ఎంపీడీఓ గారికి ఆర్ మున్సిపల్ కమిషనర్ గారికి, దాంతోపాటు మీ ఆధార్ జిరాక్స్, మీకు పెన్షన్ రద్దు చేస్తున్నట్టు నోటీస్ ఇస్తారు కదా ఆ నోటీసు, అలాగే పాత సదరణ సర్టిఫికేటు, అలాగే కొత్త సదరణ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అలాగే మీ దగ్గర మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఓకే, సో కొందరికి కొత్త సదరణ సర్టిఫికేట్ ఇంకా జనరేట్ కాకపోవచ్చు, అంటే కొంతమందికి మాత్రమే కొత్త సదరన్స్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు. దట్స్ వై ఇక్కడ కొత్త సదరణ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ, అది నేను చెప్తున్నా. అలాగే కొత్త సదరణ సర్టిఫికేట్లో టెంపరీ డిజేబిలిటీ అని, అలాగే పర్సంటేజ్ 40% ఉండొచ్చు, బట్ అవన్నీ కూడా మీకు ప్రస్తుతానికైతే అవసరం లేదు. సో ఉంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా, జస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇది తీసుకొని చెప్పాను కదండి, మండలం అయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ అయితే అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. సో అక్కడ సంబంధిత డబ్ల్యూఏ ఇన్ఛార్జ్గా అక్కడ ఉంటే డబ్ల్యూఏ సిబ్బంది లేదా జూనియర్ అసిస్టెంట్ ఎవరెవరు తీసుకుంటూ ఉంటారు, సంబంధిత అప్పీల్ ఫైల్ సమర్పించారు. అంటే ఇది ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో ఇచ్చారు ఎంపీడీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎస్ఎస్ పోర్టల్ లాగిన్. యాక్చువల్గా ఇవన్నీ కూడా మండల లెవెల్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తారు. మీరు మండలం వరకు వెళ్ళలేకపోతే మీ దరఖాస్తు, మీ అర్జీ, మీ పాత సదరము, మీ ఆధారు, మీ నోటీస్ మొత్తం కలిపి పిన్ చేసి మీ వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఇవ్వండి సచివాలయంలో, వాళ్ళే మండల ఆఫీసులు ఇస్తారు. ఓకేనా, మీరు వెళ్ళాలని కూడా లేదు మండల ఆఫీస్కి. ఓకే, దరఖాస్తు సమర్పణ నేను చెప్పిన ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ తీసుకొని మీరు మీ యొక్క మండల ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే ఇది మీరు అప్పీల్ చేసిన తర్వాత మీకు ఎంపీడీఓ గారు రీఅసెస్మెంట్ షెడ్యూల్ ఇస్తారు. అంటే పర్టికులర్ హాస్పిటల్లో పర్టికులర్ టైంలో మీరు వెళ్ళండి అని ఉంటుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ నెంబర్ ఉండాలి, లేదా మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఇది ఇతర సిబ్బంది అయినా చాలు, ఏదైనా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉంచుకోండి. ఓకే, నోటీస్ మళ్ళీ ఇవ్వాలి కాబట్టి ఎంపీడీఓ గారు ఏం చేస్తారు చెప్పాను కదండి, ఎంపీడీఓ గారు లాగిన్లో మీకోసం రీఅసెస్మెంట్ నోటీస్ జారీ చేస్తారు. అంటే మళ్ళీ మీకు ఒక నోటీస్ ఇస్తారు, పర్టికులర్ హాస్పిటల్ పర్టికులర్ టైంలో
మీరు చెకప్ చేయించుకోండి రీషెడ్యూల్ రీఅసెస్మెంట్ నోటీస్ మళ్ళీ ఇస్తారు మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, లేకపోతే మీ సచివాలయ సిబ్బంది ద్వారా ఫోన్ ద్వారా కావచ్చు, లేదా మండల ఆఫీస్ నుంచి ఫోన్ ద్వారా కావచ్చు, ఏదో రకంగా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఓకేనా? అందిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ప్రస్తుతం ఆ నోటీస్ రాకముందు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? గతంలో పలానా జిల్లా ఆసుపత్రికి వెళ్ళండి, పలానా ఏరియా ఆసుపత్రికి వెళ్ళండి, అక్కడ మీరు మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇవన్నీ చెప్పాం కదా, అవన్నీ ఇప్పుడు లేవు. అంటే మీకు నోటీస్ వచ్చేంతవరకు జస్ట్ మీరు అప్పీల్ చేస్తారు ఒక రిక్వెస్ట్ లెటర్తో, అప్పీల్ చేసిన తర్వాత రీషెడ్యూల్ వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నా, జిల్లా ఆసుపత్రికి ముందుగానే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంపీడీఓ గారు నుండి రీఅసెస్మెంట్ నోటీస్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ నోటీసులు ఇచ్చిన ఆసుపత్రికి వెళ్ళాలి. క్లియర్? సో రీఅసెస్మెంట్ రోజు మీరు ఏం చేయాలి చూసుకోండి. రీఅసెస్మెంట్ అంటే మీకు నోటీస్ ఇచ్చారు, రీషెడ్యూల్ చేసి మీరు అప్పీల్ చేసుకున్నారు, ఎంపీడీ గారు లాగిన్లో ఆ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో అప్పీల్ చేసుకున్న తర్వాత మీకు రీషెడ్యూల్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ రీఅసెస్మెంట్ ఇచ్చిన డేట్ రోజున మీరు ఏం చేయాలి, నోటీస్ ఉన్న ఆసుపత్రి ఆ తేదీని ఖచ్చితంగా మీరు హాజరు కావాలి. మీకు ఏ డేట్ అయితే ఏ టైం మీద ఇచ్చారో ఆ టయానికి హాస్పిటల్లో హాజరు కావాలి. ఏం తీసుకెళ్ళాలి, ఆధారు, పాత సదరం, కొత్త సదరం ఉంటే కొత్త సదరము, నోటీస్ కాపీ, మెడికల్ బోర్డు డీటెయిల్స్ తీసుకువెళ్ళాలి. ఓకే, అవసరమైన పరీక్షలు అసెస్మెంట్ పూర్తి చేసుకోండి. అక్కడ డాక్టర్ ఖచ్చితంగా మీకు రీఅసెస్మెంట్ చేయాలి. చేయకుండా మాత్రం మీకు ఎటువంటి అంటే ఏదో పర్సంటేజ్ ఇచ్చి పంపిస్తే మాత్రం మీరు అక్కడ ఊరుకోవద్దు. మీరు ఖచ్చితంగా డాక్టర్ని అడగండి. సో ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా చేయని సందర్భంలో అయితే మీరు ఖచ్చితంగా అడగండి. పూర్తయినట్టు హాస్పిటల్లో రీఅసెస్మెంట్ స్లిప్ ఉంటే తీసుకోండి. అంటే మీకు రీఅసెస్మెంట్ చేసాం అని ఏదైనా అక్నాలజ్మెంట్ ఇస్తే తీసుకోండి. తర్వాత స్టెప్స్ ఏంటి, తర్వాత అప్లోడ్ తర్వాత అంటే ఆసుపత్రిలో అప్లోడ్ చేస్తారు. ఆసుపత్రిలో ఆ యొక్క డాక్టర్స్ మీకు వెరిఫికేషన్ చేసిన డాక్టర్కి కూడా ఎస్ఎస్ పోర్టల్ ఉంటుంది, ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ పోర్టల్. ఆ పోర్టల్లో మీకు వెరిఫికేషన్ చేసిన రీఅసెస్మెంట్ చేసిన ఆ యొక్క డిజేబిలిటీ కేటగిరీ, ఆ డిజేబిలిటీ పర్సంటేజ్, టెంపరీ పర్మనెంట్ మొత్తం నోట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఆ ఫలితాలు ఎంపీడీఓ గారి సంబంధ రికార్డులోకి వెళ్తాయి, ఎంపీడీఓ దగ్గరికి వస్తాయి. సో అవసరమైతే ఎంపీడీఓ కార్యాలయంలో స్టేటస్ అడగండి, మీ అక్నాలజ్మెంట్ తీసుకోండి. ఏది రీచెకప్ అయిన తర్వాత, అంటే దానికి టైం ఉంటుంది. అంటే మీరు చేసిన వెంటనే కాదు, గవర్నమెంట్ టైం ఇస్తుంది కదా, ఆ టైం ప్రకారం తర్వాత అడగండి. పెన్షన్లో మీకు రకం మార్పు జరిగినప్పుడు కానీ అవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీ సచివాలయం లెవెల్లో అడగండి ముందు. సో డీటెయిల్స్ అటు తీసుకోండి. ఓకే, ప్రత్యేకమైన సందర్భాలు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ప్రత్యేకమైన సందర్భాలు ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే రీఅసెస్మెంట్కి ఎవరైతే నోటీస్ తీసుకున్నారో వాళ్ళకి 60 years దాటితే ఆటోమేటిక్గా అది వృద్ధాప్య పెన్షన్ అనేది కన్వర్ట్ అవుతుంది 4,000 రూపాయలుగా, 6,000 రూపాయలు. అర్థమవుతుందా? 6,000 రూపాయలు ఆటోమేటిక్గా 4,000గా కన్వర్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నోట్స్ ఇచ్చినప్పుడే మీకు నెక్స్ట్ సెప్టెంబర్ 1న 4,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అందులో ఉంటుంది. అలాగే భర్త మృతి చెందినట్లయితే వికలాంగుల పెన్షన్ ఇంతకుముందు నోటీస్ ఇచ్చినట్లయితే వితంతు పెన్షన్ మార్పు చేసే అవకాశం ఎంపీడీఓ లాగిన్ ఆప్షన్గా ఇవ్వాలని అర్జీ కోరుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వితంతు ఉన్నారు, ఆవిడ వికలాంగులు, గతంలో 6,000 తీసుకున్నారు, బట్ అంత 40% బిలో ఉందని చెప్పేసి పెన్షన్ క్యాన్సిల్ చేశారు. ఆవిడ ఏజ్ 50 years, అంటే వృద్ధాప్యం రాదు, బట్ భర్త చనిపోయారు, వితంతు పెన్షన్ అర్హులు. సో ఇప్పుడు వితంతు పెన్షన్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యేటట్టు ప్రభుత్వం ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. ఓకేనా? అలా అది అనేది. సో కొత్త సదరన్ సర్టిఫికేట్ లేకపోతే అప్పీలుకు తప్పనిసరి కాదు, కొత్త సదరన్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? అది నేను చెప్తున్నానండి. సో తరచుగా చేసే పొరపాట్లు మాత్రం చేయొద్దు. అంటే రీఅసెస్మెంట్ నోటీస్ రాకముందు జిల్లా ఆసుపత్రికి వెళ్ళొద్దు. తరచుగా అంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోవడం లాంటివి చేయమాకండి. ఆ ప్రాసెస్ ఆగిపోయింది. కొత్త ప్రాసెస్ ఏంటంటే, ముందు మీరు అప్లికి వెళ్ళాలి. అప్లికి వెళ్ళిన తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్లో రీఅసెస్మెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు పర్టికులర్ చెప్పిన ఆ నోటీసులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. అంతకుముందు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన ఆ పొరపాటు చేయొద్దు. కొత్త సదరన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని భయాందోళనకు గురి కావద్దు. సదరన్ సర్టిఫికేట్ కొత్తది ఉంటేనే మాకు అప్పీల్ చేయడానికి అవకాశం ఉందని అని మీరు భావించినట్లయితే అలా అవసరం లేదు. కొత్త సదరన్ సర్టిఫికేట్ అప్పీల్కి అవసరం లేదు. ఉంటే ఓకే, లేకపోయినా ఓకే. అప్పీల్ కోసం కొత్త సదరం అవసరం లేదు. ఓకేనా? దాని గురించి మీరు తర్వాత అక్నాలజ్మెంట్ తీసుకోకపోవటం అంటే, అక్నాలజ్మెంట్ తీసుకోకపోవడం అంటే మీరు సంతకం పెట్టుకుంటారు కదా, మీరు కూడా మీ సంతకం పెట్టిన దాన్ని కాపీ పెట్టుకోండి. సో ఒరిజినల్ కాపీ తీసుకోండి, ఆర్ కేవలం ఫోన్లోనే ఒక ఫోటో తీసుకోండి, అది అక్నాలజ్మెంట్. అది మీరు లెటర్ ఇస్తారు కదా, దాన్ని అక్నాలజ్మెంట్ అంటాం. జస్ట్ ఫోటో తీసుకోండి సరిపోతుంది. ఓకే, సో డౌట్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.